అందరికీ నా వందనాలండి. ప్రార్థనా ఛానల్ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు నాయన. పరిశుద్ధుడు పరమ తండ్రి, నీకు వందనాలు. గొప్ప దేవుడు, నీకు స్తోత్రం తండ్రి. ఆశీర్వాదమా నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయం అందున తండ్రి మీకు స్తోత్రం నాయన. యేసయ్యా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రం దేవా. వాక్యం ధర ఎదుగు తండ్రి నాయన. ఎంతమంది అయితే తండ్రి టీవీ ముందు కూర్చొని వాక్యమును ప్రభా వింటున్నారో, ఆలకిస్తున్నారో ప్రభా, వారందరితో మీరు మాట్లాడండి దేవా. అందరితో మీరు మాట్లాడితే అందరికీ మీరు కలుగుతుందయ్యా తండ్రి. నీకు వందనాలు ఆత్మదేవ, పరిశుద్ధాత్మ తండ్రి నాయన. అయ్యా తండ్రి, అందరితో మీరు మాట్లాడండి. నీ మాటను ప్రభు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునే కృపనివ్వండి. ఎందుకంటే నీ మాట మమ్మల్ని బ్రతికించేది నాయన, మమ్మల్ని పోషించేది, నిలబెట్టేది నాయన. అటువంటి క్షేమకరమైనటువంటి మీ వాక్యాన్ని ప్రభా నీ బిడ్డ హృదయపూర్వకంగా స్వీకరించి దాన్ని బట్టి ప్రభా స్తోత్రం ప్రార్థన చేసుకోవడానికి ఈ అంత్య దినాల్లో ప్రభా నీ సన్నిధిలో ప్రభా నీ బిడ్డలుగా, నీ సొత్తులుగా సాక్షి నిలబడినట్లుగా వాక్యం ధరని బిడ్డలు సిద్ధపరచమని అయా చెప్పబోతున్న వాక్యం ధర ముఖ్యంగా నీ బిడ్డలతో నాతో మొదటి మాట్లాడి మహిమ పొందమని నీ చేతులకు అప్పగిస్తూ నిన్నే స్తుతించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. మత్తయి సువార్త 5వ అధ్యాయం అండి, 3వ వచనం నుంచి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రభుత్వ వాక్యం దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి 3వ వచనములో చెప్పబడినమాట. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారివి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని యేసయ్య చెప్తున్నాడు కొండ మీద ప్రసంగంలో. ఆయన చెప్తున్నటువంటి మొట్టమొదటి ధన్యత ఏంటంటే, ఎవరైతే తమ ఆత్మ విషయమే దీనమైన స్థితిలో ఉంటారు. నేను రక్షించబడ్డాను, ఈ లోకమును ఆశ్రయించి నా ఆత్మని నరకానికి అప్పగించుకుంటానని చెప్పి ఎల్లప్పుడూ కూడా దీన ప్రార్థన చేసుకుంటూ తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ తనకు దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుంటూ తనకిచ్చిన సమయమును సద్వినియోగం చేసుకుంటూ తన ఆత్మను పదిలపరుచుకునేవారు ధన్యులని వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే మన ఆత్మను మనం పదిలపరుచుకోవాలి. మనకున్నటువంటి వెండి బంగారాలు, డబ్బు, ఆస్తులు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. అంతకంటే విలువైంది ఏంటంటే యేసయ్య మనకిచ్చినటువంటి రక్షణ. ఈ ఆత్మను కోసము సాతాను కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. మరి చూస్తే కనబడని ప్రపంచంలో భయంకర యుద్ధం జరుగుతుంది. ఈ ఆత్మను రక్షించి తనతో పాటు యుగయుగాలు కూడా మరి తనతో ఉంచుకోవడానికి యేసయ్య మరి ఆయన నియమించేటువంటి దేవదూతల పోరాడుతూ ఉంటే, నాకు దొరకని పరలోకము, నాకు దొరకని ఈ గొప్ప ఆధిక్యత ఈ నరులు పొందుకోకూడదని చెప్పేసి సాతానుడు కూడా ఏం చేస్తాడు, తన సమూహము నీతికి విరోధంగా పోరాడుతూనే ఉంటారు. అందుకే యేసయ్య చెప్తున్నాడు, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మనం ఎప్పుడూ కూడా మనకిచ్చిన రక్షణను బట్టి దేవుని స్తుతించుకుంటూ, ప్రభువా ఈ లోకంలో నేను ఏమి కలిగి ఉన్నా లేకపోయినా నా ఆత్మ నరకానికి అప్పగించుకునే స్థితి నాకెన్నడూ రానివద్దు ప్రభువా అని చెప్పేసి మనము మన జీవితంలో దీన ప్రార్థనలు చేయాలి. మనం చేసుకునే ప్రతి ప్రార్థనలో ప్రభువా ఈ లోకము నేను ఏది పొందుకున్నా పొందుకోకపోయినా పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే స్థితి నాకు రానివద్దు ప్రభువా అని మనము దీన ప్రార్థన చేయాలి. అందుకే వాక్యం ఒక మాట ఉంటుంది, చక్కని మాట ఏంటంటే, తన్ను తాను తగ్గించుకున్నాడు. అంటే దేవుని సన్నిధిని ఎంతగా తగ్గించుకుంటామో అంతగా అది మనకి ఆశీర్వాదం తీసుకుంటుంది. తన ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అంటే మనము దీన ప్రార్థనలు చేసుకుంటూ దీనంగా ఈ లోకంలో జీవిస్తూ గర్వంగా, అతిశయంగా, అహంకారంగా కాకుండా, నేను నాదని స్వభావం కాకుండా మనమంట మన ఆత్మను పరలోకం చేర్చుకోవడానికి. ఎందుకంటే లోకం మనకు శాశ్వతం కాదు కాబట్టి మన ఆత్మను కాపాడుకోవడానికి మనం ఎల్లప్పుడూ కూడా దీన ప్రార్థన చేస్తూ దీన జీవితం జీవించాలని యేసయ్య కోరుకుంటాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. లోకంలో
రకరకాల దుఃఖాలు ఉన్నాయి. శరీర సంబంధమైన దుఃఖం ఉంది, ఆత్మ సంబంధ దుఃఖం ఉంది. దైవచిత్తానుసరమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది. మనము దైవచిత్తానుసరమైన దుఃఖం కలిగి ఉండాలి తప్ప శరీర సంబంధమైనటువంటి దుఃఖం కలిగి ఉండకూడదు. ఎందుకంటే మన తండ్రి, మన దేవుడు, మన రక్షకుడు మనకి ఏ స్థితిలోనైనా సరే సహాయం చేయటానికి మరి ఆయన మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం అంటే లోకంలో దేని గురించి దుఃఖపడాలి? అయ్యా నేను రక్షించబడ్డాను కదా, నాలాంటి వాడు ఎంతోమంది నశించిపోతున్నారు, నా ఇంటి వారు, వాళ్ళందరూ రక్షణ కోసం అంట మనము దుఃఖపడే స్థితిలో ఉండాలి, కన్నీరు కార్చే స్థితిలో ఉండాలి. అంతేకాదు మన విశ్వాసం కాపాడుకునే విషయంలో కూడా మనం దుఃఖపడుకుంటూ మరి మన దుఃఖము పాప దుఃఖంగా ఉండకూడదు. అయ్యో నాకు విలువైన వస్తువులు లేవే, వెండి బంగారాలు లేవే, ఆస్తులేశ్వరం లేదే, ఈ లోక సంపద నేను ఎక్కువ పోగు చేసుకోవట్లేదే, ఇవేమీ లేదు కదా, నా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అనకూడదు, ఎంత బాగా అభివృద్ధి చెందుతున్నా, నాకేమీ లేవని చెప్పేసి శరీర సంబంధించిన దుఃఖం మనం తీసివేసేసుకోవాలి. యేసయ్య మాట చెప్తున్నాడు, నా నీతి నా రాజ్యం మొట్టమొదట మీరు వెదకండి, మీకు ఏది ఇష్టం అది ఇస్తానన్నాడు. మనమంట ఏం చేయాలి? దుఃఖపడేవారు ధన్యులు. దేనికోసం దుఃఖపడాలి? నేను రక్షించబడ్డాను, నా స్నేహితుడు రక్షించబడలేదు ప్రభా అని దుఃఖపడండి, దేవుడు సంతోషిస్తాడు. నేను రక్షించబడ్డాను ప్రభా, నా రక్తస్తంభకి రక్షించబడలేదని దుఃఖపడండి, దేవుడు సంతోషిస్తాడు. నేను రక్షించబడ్డాను, నా ఇరుగు పొరుగు నా బంధుమిత్రులు రక్షించబడలేదు ప్రభా అని చెప్పేసి దుఃఖపడండి, దేవుడు సంతోషిస్తాడు. అంతేకాదు మనకు ఆత్మల భారమునిచ్చి మనం చేసే ప్రార్థన ద్వారా, మనం చేసే సాక్ష్యము ద్వారా మరి కొంతమందిని బయటికి తీసుకురావడానికి దేవుడు మనకి కృప చూపుతాడు. అందుకే అన్నాడు దుఃఖపడువారు ధన్యులు. ఈ లోకములో దేనికోసం దుఃఖపడినప్పటికీ కూడా దాని ద్వారా మనకు ఆశీర్వాదం రాదు, కానీ నశించిపోతున్న ఆత్మల కోసం మరి మనము దుఃఖపడేవారంగా, మనము కన్నీరు కార్చేవారంగా, మనము రోధించేవారంగా ఉంటే వారు ధన్యులవుతారంట. ఎల్లప్పుడూ కూడా నశించిపోతున్న ఆత్మల కోసం కన్నీరు కార్చేవారు, దుఃఖపడేవారు. ప్రభువా నేను రక్షించబడినట్లుగా ఇదిగో నా తోటి వాళ్ళందరూ రక్షించబడాలి ప్రభా, నశించిపోతున్న ఆత్మ నుంచి దుఃఖపడుతున్నాం అనుకో దేవుడు సంతోషిస్తాడు. అలాంటి దుఃఖం యేసయ్యకి చాలా చాలా ఇష్టం. నాకు అది లేదు ఇది లేదు అని చెప్పి ఏడ్చే జీవితం యేసయ్య మెచ్చుకోడండి. ఎందుకంటే మనము ఆయన చెప్పిన మాట వింటూ ఆయన నీతిని ఆయన రాజ్యం మొట్టమొదటి వెతుకుతూ ఎదుగో మనము కన్నీరు గారుస్తూ రోధిస్తూ ప్రార్థించుకుంటూ దుఃఖపడే స్థితిలో విరిగి నలిగిన హృదయంతో మనం నిలబడి ఉంటే మనల్ని బట్టి దేవుడు మన తండ్రి సంతోషిస్తాడు. నా బిడ్డలు లోక ఐశ్వర్యం ప్రేమించక నన్ను ప్రేమిస్తున్నారు, ఎవరు ధన్యులు అంటే దుఃఖపడేవారు ధన్యులు. నువ్వు ఒకవేళ నీకున్న కష్టమును బట్టి బహుగా దుఃఖపడుతుంటే దేవుడు నిన్ను ఓదారుస్తాడంట. నీకున్న శ్రమను బట్టి నువ్వు బాగా దుఃఖపడుతుంటే దేవుడు నువ్వు ఓదారుస్తాడంట. ఎందుకంటే వాక్యం ఒక్క మాట, దైవచిత్తానుసరమ దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది. తర్వాత మూడో మాట, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక నా దగ్గర నేర్చుకోండి అంటున్నాడు యేసయ్య. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. మనం దేవుని గురించి చాలా పాటలు పాడతాం, నేను కూడా పాడతాను. ఒక పాట ఏంటంటే, నిన్ను వెంబడింతును యేసయ్యా, నీ మనసు నాకిమ్మయా. మనము రకరకాల పాటలు పాడతామండి. ఈ యొక్క పల్లవి ఎందుకు పాడానంటే, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండకపోతే మనకి మంచి రోజులు లేవని చెప్పొచ్చు. కాబట్టి ఆయన కాడిని మనం మోస్తూ ప్రతినిత్యము కూడా మనం మన యేసుని వెంబడించాలని. మరి ఎవరు ధన్యులు అంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. యేసే సాత్వికుడు కదా, ఆయన భూలోకమును స్వతంత్రించుకున్నాడా అంటే ఆయనకి గొప్ప మాట ఏంటంటే భూలోకమును కాదు సర్వ ప్రపంచం ఆయనది, సమస్త మహిమ ఘనత ఆయనది, సర్వానికి రారాజు ఆయనే. ఆయన సమస్తమును పరిపాలిస్తున్నాడు, సమస్తమును స్వతంత్రించుకుంటున్నాడు. మనకు కూడానంట మనం ఈ లోకంలో సాత్వికులుగా జీవిస్తే, తగ్గించుకొని బ్రతుకుతుంటే, దీన మనసుకొని బ్రతుకుతుంటే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు, ఈ లోకమును స్వతంత్రించుకునే వారిగా చేస్తాడు. అర్ధాయుష్మంతులుగా చేయడు, అకాలమరణానికి గురి కానివ్వడు, ప్రమాదాలకు గురి కానివ్వడు. ఎందుకంటే దేవుని సందులో మనం ఎంతగా సాత్వికంగా తగ్గించుకొని దీన మనసు కలిగి ఉంటామో అది అంతగా ఆయనకి ఇష్టము, ఆయనకు ప్రియమైనది అన్నమాట. కాబట్టి మరొక మాట చూసుకుందాము. 6వ వచనం,
నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. నీతి కొరకు, నా నీతి నా రాజ్యం మొట్టమొదటి మీరు వెతకండి, మీకు ఏది ఇష్టమో అది నేను ఇస్తాను అన్నాడు కదా యేసయ్య. ఆయన నీతిని రాజ్యం మనం మొట్టమొదటిగా వెతకాలి. ఆయన నీతిని మరి రాజ్యం మొట్టమొదటిగా వెతకాలి. అంటే నీతి అంటే ఆయన నీతి తప్పి ఈ లోకంలో బ్రతుకుని మనం రక్షించటానికి పరలోకము నుండి తన సింహాసనం దగ్గర లోకానికి వచ్చి మనకున్నటువంటి భయంకర పాప జీవితం అంతా కూడా తన భుజముల మీద, తల మీద, చేతులంతా మోసాడు. అంటే ఆయన నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉన్నాడు. ఒక నశించిపోతున్న ఆత్మల కొరకు, నశించిన దాని వెదికి రక్షించటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు అని వాక్యం చెప్తా ఉంది. వాక్యం చెప్పేది ఏంటంటే ఆయన రక్షించటానికి వచ్చాడు. ఈ లోకం రక్షణ పొందిన మనకంట నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలి మనకి. నేను రక్షించబడ్డాను కదా, నాలాంటి మరి కొంతమంది రక్షణలోకి రావాలనే కోరిక మనకు ఉండాలి. ఈ లోక సంబంధమైన కోరికలు ఉండటం కాదు, కానీ రక్షణ పొందిన తర్వాత మన కోరిక లోక సంబంధమైనంతా మనం చంపుకుంటే మంచిది. లోకమంతా శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం ఏమీ లేదు. ఒకరోజు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. కానీ నీతి కొరకు ఆకలి దప్పిలు గలవారమై ఉండి దేవుని చిత్త ప్రకారం కనుక మనం జీవిస్తూ వెళ్ళామనుకోండి, రేపు మన వెనక మనలాంటి అనేక మందికి దారి చూపించిన అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యో నాకు సహాయం చేసేవారు లేరే, నేను ఎంతో కష్టములు ఉన్నాను, బాధలను పట్టించుకొని లేదని ఈ లోకలు ఏడ్చేవారు, రోధించేవారు ఎంతోమంది ఉన్నారు. నీవు నేను చేసే ప్రార్థన ఏ ఆత్మకు అడ్డుపడుతుందో, ఏ ఆత్మను రక్షిస్తుందో. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఈ లోకలు చాలామంది ఆకలి దప్పులు కలిగి ఉంటారు. నేను బాగా ఆస్తిని సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, లోకంలో గొప్ప గొప్ప బిల్డింగులు కట్టుకోవాలి. చాలామంది సంపాదించుకుంటున్నారు, కానీ ప్రయోజనం ఏముంది? లోకము వదిలి వెళ్ళిపోయిన తర్వాత పరలోకానికి అడుగు పెట్టట్ల, నరకానికి వెళ్ళిపోతున్నారు. మనమంట దేవునికి వాక్యం చెప్తా ఉంది, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. నేను రక్షించబడ్డాను కదా. మన జీవితంలో ప్రతినిత్యం కూడా మనకు ఒక ఆకలి ఉండాలి. ప్రభువా ఈరోజు ఎవరికన్నా సాక్ష్యం చెప్పే కృప ప్రభా, ఈరోజు ఎవరికన్నా నిన్ను గురించి ఒక మాట చెప్పే కృప ప్రభా, ఎవరికన్నా వాక్యం చెప్పే కృప, ఒక్క మనిషికైనా ప్రభువా నశించిపోతున్న ఆత్మకు ప్రభువా నిన్ను పరిచయం చేసే కృప నాకు ఇవా అడగాలి. ఆయన అంటాడు మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వండి అంటాడు. మనం ఈ లోకసంలో అడుక్కోవాల్సిన అవసరం లేదు, అడగకుండా అన్నీ ఇచ్చేస్తాడు దేవుడు మనకి. కానీ పరసంబంధమైన మనం అడుగుతూ ప్రభువా నీతి కొరకు ఆకలి దప్పులు నాకు కావాలయ్యా, నేను నీ నీతి లోకంలో స్థాపించే వ్యక్తిగా ఉండాలి, నిన్ను లోకంలో ఘనపరచబిడ్డగా ఉండాలి, మహిమపరచబిడ్డగా ఉండాలి. యేసు ప్రభువారు ఎలా జీవించారో అలా మనం మాదిరిగా జీవించుకుంటూ మనం ఈ లోకంలో జీవించినప్పుడు అండి దేవుడు సంతోషిస్తాడు. మనం ధన్యులు ఎప్పుడు అవుతామంటే దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు మాత్రమే ధన్యులం అవుతాం. మనకిష్ట ప్రకారం జీవిస్తే మనం ధన్యులము కాము. అందుకే వాక్యం చెప్తా ఉంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. నేను రక్షించబడిన దినములో ఫస్ట్ చేసుకున్న ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవుడు అని నాకు తెలియదయ్యా, నువ్వు అసలు దేవుడు అన్న సంగతే నాకు తెలియదు. కానీ నేను చనిపోయేలోపు ఇదిగో నాలాంటి అనేక మందికి నడిపించాలి ప్రభువా నేను ప్రార్థన చేసుకున్నా. ఆయన దేవుడిని తెలుసుకున్న తర్వాత నేను చాలా దీనస్థితిలో, పేద స్థితిలో ఉన్నాను. లోక సంపద అడుక్కోవచ్చు, కానీ నేను అడుక్కోలే. ఎందుకంటే నిన్నటి వరకు యేసయ్య అంటే నాకు తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, విశ్వాసం అంటే తెలియదు, మరి వాక్యం ఏమీ తెలియని నేను ఏమడిగానంటే ప్రభువా ఇగో నా జీవితం ముగిసేలోపు నాలాంటి నేనే స్థితిలో రక్షించబడ్డా నాకు తెలుసు, నాలాంటి అనేకులకు నేను నిన్ను గురించి చెప్పాలయ్యా, నిన్ను గురించి నేను మరి లోకంలో అనేకులకు సాక్ష్యం ఇవ్వాలి ప్రభువా, నీ స్వార్థను ప్రకటించాలని అడగలేదు, ప్రకటించడం నాకు తెలియదు, అనేక మందికి నడిపించాలి ప్రభు అని చెప్పేసి అడిగినప్పుడు దేవుని మహాకృప ఏంటంటే ఈ దినాన ఈరోజు ఈ వాక్యం చెప్తాను, ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు తెలియదు. ఎందుకంటే మనకు తృప్తి అక్కడ ఉంటుందండి. లోకములు ఎంత సంపాదించుకోండి, మనుషులకు తృప్తి లేని జీవితాలు జీవిస్తున్నారు. నా మట్టుకు నా అనుభవం నేను చెప్తున్నాను. ఏ రోజు నన్ను ఒకరికి నీ సమృద్ధిగా వాక్యం చెప్తారు నాకు ఎంతో సంతోషం. ఎవరైనా ఒక నూతన ఆత్మకు దేవుని గురించి పరిచయం చేస్తే, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే, వాళ్ళ క్షేమము కోసం, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ పరలోకం చేరడం కోసం నేను ప్రార్థన చేస్తున్న రోజునండి నేను నిజంగా సంతోషించే దినాలు నా జీవితంలో ఉన్నాయి. ఎందుకంటే నీతి కొరకు
నీతి లేని వాళ్ళమైనటువంటి మన కోసం యేసయ్య వచ్చాడు. నీతి మాలిన మన కోసం ఆయన వచ్చి ప్రాణం పెట్టి మన నీతిమంతులుగా తీర్చి పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన రక్షణ మార్గం సిద్ధపరిచాడు. అటువంటి మన కోసము ఆయన అంత చేస్తే మరి మనం ఏం చేయాలండి? ఆయన వచ్చి తన కార్యం ముగించుకొని వెళ్ళాడు. వెళుతూ ఆయన చేసిన హెచ్చరిక ఏంటంటే, మరి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను చెప్పండి, సకల జనులను శిష్యులుగా చేయండి. నమ్మిన వారికి రక్షణ ఇవ్వబడుతుంది, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. మనం ఏ విషయంలో తృప్తిపరచబడాలంటే, ఈరోజు నేను ఒకరికి సాక్ష్యం చెప్పాను, ప్రభువా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రం, ఈరోజు ఎంతో స్వార్థ చెప్పగలిగాను ప్రభువా అని చెప్పేసి మనం దేవుని స్తుతించే స్థితిలో ఉండాలి. ఈ లోకలు దేన్ని బట్టి కూడా మనిషికి సంతృప్తి లేదు. ఈ రోజుల్లో ఎంతన్నా సంపాదించుకుంటున్నారు, తృప్తి లేని జీవితాలు జీవిస్తున్నారు. కానీ ప్రభువుని కలిగిన వారు కొంచెము తృప్తి కలిగి బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి వాక్యం చెప్తుంది 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. దేవుని కలిగిన వారు కనికరం కలిగిన హృదయం కలిగి ఉండాలి. మరొక మాట చెప్పాలంటే, నీకు దయగలి హృదయం ఉండాలి. నువ్వు దారిని వెళుతున్నప్పుడు, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అడుక్కునేవాడు, దిక్కులేని వాడు ఎంతోమంది వారిని చూసినప్పుడు నేనేమి చేయాలంటే, నీకున్నదే వారికి నువ్వు పెట్టగలిగితే, అంటే యేసయ్య పరలోకములో మనల్ని చూసి అయ్యో వీళ్ళు నశించిపోతున్నారే, నరకానికి వెళ్ళిపోతున్నారని చెప్పి మన చూసాన్ని కనికరించి లోకానికి వచ్చాడు. ఈ లోకములు కూడా ఇదిగో మనం ప్రయాణం చేస్తూ మనం తిరిగితే ప్రతి ప్రదేశాల్లో కూడా ఇదిగో అనేక మంది తినటానికి లేని వాళ్ళు, ఉండటానికి లేని వాళ్ళు వస్తే ఎంతోమంది మనకి కనబడుతున్నప్పుడు, ఎదురవుతున్నప్పుడు వాళ్ళనంట మనం ఏం చేయాలి? వాక్యం చెప్తుంది, కనికరించండి. నీకున్న దాంట్లో వారికి నువ్వు ఏమి చేయగలవో చెయ్యి. దాన్ని బట్టి వేసే సంతోషిస్తాడు. కనికరం కలిగిన వారు ధన్యులు. నువ్వు ఒకరిని కనికరిస్తే నువ్వు ధన్యురాలవుతావు, నువ్వు కూడా దేవుని కనికరం ముందుకుంటావు. దీనికి వాక్యం చెప్తా ఉంది. ఈ లోకలు ఎంతోమంది మరి దిక్కులేని స్థితిలో ఉన్నారు. వాళ్ళని చూస్తే మనం ఏం చేయాలి అని వాక్యం చెప్తా ఉందంటే, కనికరం కలిగిన వారు ధన్యులు, వారు కనికరం పొందుకుంటారు. నువ్వు లేని స్థితిలో, దీన స్థితిలో, అభాగ్యపు స్థితిలో ఉన్న వారిని చూసి వారిని కనికరించి నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తున్నాడు. దేవుడు కూడా నిన్ను కనికరించి లోకము నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కష్టపడకుండా, మనం ఎదుటి వారిని కనికరించకుండా, మనము పని చేయకుండా నాకు ప్రతిఫలం రావాలని అడగటం కూడా పాపం. మనం కష్టపడాలి, మనం పని చేయాలి, మనం ప్రార్థన చేయాలి, దేవుడు మనకిచ్చింది పంచిపెట్టాలి. అప్పుడే మనం కూడా ఆశీర్వదించబడతాము, కనికరించబడతాం, ధన్యులం అవుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం చెప్తాను, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయశుద్ధి లేని వాడు ఈరోజు ఎంతోమంది. హృదయశుద్ధి కలిగిన వారు ధన్యులు. ఈ లోకములో వాక్యము మరి ఒక మాట స్పష్టంగా చెప్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అంటే, ఈ హృదయం మోసకరమైంది కాబట్టే సామెత గ్రంథంలో చెప్తాడు 23వ అధ్యాయంలో, నా కుమారుడా నీ హృదయం నాకిమ్మంటాడు. దేవుడికి హృదయం ఎందుకు కావాలంటే, ఆది కాలంలో ఆదాము అవ్వలను ఈ హృదయం మీద సాతాను దెబ్బ కొట్టాడు, ఈ హృదయాన్ని వశము చేసుకున్నాడు. అందుకే సర్వలోకల పాపమును కుమ్మరించేశాడు. ఈ రోజున ఎక్కడ చూసిన పాపం పరవళ తొక్కుతుంది. కారణం ఎందుకంటే, చెడిపోయిన హృదయం కలిగిన మానవుడు చెడు జీవితం జీవిస్తున్నాడు. కాబట్టి దేవుడికి ఎవరు కావాలి? హృదయ శుద్ధి కలిగిన వారు కావాలి. రక్షణ పొందిన తర్వాత, ప్రభువా నన్ను శుద్ధి చెయ్యి, నా హృదయాన్ని శుద్ధి చెయ్యి ప్రభువా, నా హృదయాన్ని పవిత్రపరచు ప్రభువా, నేను నిన్ను చూడాలి ప్రభు, దేవుని చూడాలి, దేవుని మాట విన ఆస్తో బ్రతకాలి. మనం ఈరోజు ఎంతోమంది దేవుని చూడలేకపోతున్నారు, ఎక్కడెక్కడో వెతుకుతున్నారు, దేంట్లో దేవుడు ఉన్నాడని వెతుకుతున్నారు, పరిగెత్తుతున్నారు. కానీ దేవుడు నిజముగా మనం ఆశపడితే మనం ఉన్న స్థలములను దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఉన్న స్థలంలో దేవుడు మనతో మాట్లాడతాడు. మరొక మాట చూద్దామండి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఈ లోకంలో చాలామంది సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు. భర్తకు భార్యకు మధ్య సమాధానం ఉండలేదు, అత్త కోడలకు, ఇంట్లో ఉన్న వారితో సమాధానం ఉండలేదు, సావుకుల మధ్య సమాధానం, సావుకుల మీద సమాధానం ఉండట్లేదు, విశ్వాసం మీద సమాధానం ఉండలేదు. ధన్యులు ఎలా అవుతాం? సమాధానపరచువారు ధన్యులు. మనం అంటే ప్రతినిత్యం ప్రార్థన చేసేటప్పుడు ఏమడగాలంటే, ప్రభువా ఇదిగో ఈ దినమంతా నా భర్తతో, నా బిడ్డలతో, నా కుటుంబంలో, నాకు కలిగిన వారితో, సేవకులతో, అందరితో సమాధానం కలిగి ఉండే కృప ప్రభు అని ప్రతిరోజు ప్రార్థన చేయాలి.
ఎందుకంటే మనం సమాధానం కలిగి ఉండకూడదు. మనం ఎప్పుడు వైరముతో ఉండాలి, మనం ఎప్పుడు సాతాను సముద్రంగా ఉండాలని చెప్పేసి మన చుట్టూ దురాత్మలకు బుద్ధి చెప్పునట్లుగా మనం ఏం చేయాలంటే చేసే ప్రతి ప్రార్థనలో కూడా ప్రభువా సమాధానం కలిగి ఉండే కృప ఇవ్వు, నీ సన్నిధిలో అందరితో సమాధానం కలిగి ఉండే కృప నాకు ఇవ్వు ప్రభువా అని చెప్పి అడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక మాట అండి, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారికి. నీతి నిమిత్తం రక్షణ పొందినందుకు, మనం ప్రభువును అంగీకరించినందుకు, మనం ప్రభునాలు ప్రార్థన చేస్తున్నందుకు, వాక్యం చెప్తున్నందుకు, సాక్ష్యం చెప్తున్నందుకు, ఎవరైనా మనం హింసిస్తుంటే, తిడుతుంటే, దూషిస్తుంటే మనమంట ధన్యులమంట. మనం ఎవరము ధన్యులం అవుతామంట. ఎందుకంటే మన కష్టం పరలోకంలో ఉంటుంది. మన కష్టాన్ని, మన శ్రమను ఏసే కన్నులారా చూస్తున్నాడు. నువ్వు దూషించబడుతుంటావు, విమర్శించబడతావు, నువ్వు అనేక మంచి గేలి చేయబడతావు, ఎక్కిరించబడతావు, ఏళన చేయబడతావు. నీ తండ్రి చూస్తున్నాడు, నా తండ్రి చూస్తున్నాడు. నీతి నిమిత్తం హింసించబడుతూ మరి లోకములు చెరపట్టబడుతున్న వాళ్ళు, చెదరగొట్టబడుతున్న వాళ్ళంట ధన్యులంట, వారు పరలోక రాజ్యంలో సమృద్ధిగా ప్రవేశం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ దినాల్లో చూస్తే అనేక మంది చెలరేగిపోయి మరి తన బిడ్డలను స్వార్థ చెప్పకుండా, దేవుని పరిచయం చేయకుండా అని చెప్పాడు ఒక్క మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి స్వార్థని చెప్పండి. హెజ్కేల్ గ్రంథం అంటాడు, వాళ్ళు వినరు, వాళ్ళు వినకపోయినా వాళ్ళకి చెప్పు, సువార్తను చెప్పు అని వాక్యం చెప్తా ఉంది. వాళ్ళు వినరు, చాలామంది వినరు, అయినా మనము చెప్పాలి. చెప్పినందుకు చాలామంది హతసాక్షులు అయిపోతున్నారు. చాలామందిని మరి రకరకాలుగా మరి హింసిస్తున్నారు. ఏది ఏమన్నా దేవుని చిత్తం నెరవేర్చి ప్రాణాలు పెట్టిన భక్తులు ఎందరో ఉన్నారు. అందరూ బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. ఈ లోకంలో ప్రభువుని నమ్ముకున్నందుకు, ప్రార్థన చేసుకున్నందుకు, విశ్వాసం కలిగి ఉంటున్నందుకు నీ ఇంటిలో వాళ్ళు నిన్ను విమర్శిస్తారు, దూషిస్తారు, మందిరానికి వెళ్తుంటే అడ్డుపడుతూ ఉంటారు, వాక్యం చదువుతుంటే అడ్డుపడుతున్నారు, వాక్యం వింటుంటే అడ్డుపడుతూ ఉంటారు, చెదరగొడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా మనమంట ధన్యులమంట. ఎందుకు ధన్యులం అవుతామంటే పరమందున దేవుడు చూస్తున్నాడు. నీతి నిమిత్తం హింసించబడిన వారు, ఆయన నామము నిమిత్తం గద్దించబడుతున్నవారు, ఆయన నామం నిమిత్తం, ఆయన నామాన్ని ఒప్పుకున్నందుకు విమర్శించబడుతున్నారు, త్రోసివేయబడుతున్నారు, నెట్టివేయబడుతున్నవారు ధన్యులు అని వాక్యం చెప్తోంది. మనమంట ధన్యులమంట. ఆత్మ విషయమే దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. కనికరం కలిగిన వారు ధన్యులు, వారి కనికరం పొందుకుంటారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అని వాక్యము చెప్తాం. ఈ లోకములో మనమంట ప్రభువుని నమ్మునందుకు ధన్యులము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన, మీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రం. కొండ మీద పలికినటువంటి ధన్యకరమైనటువంటి వాక్యముల ద్వారా మీ బిడ్డలతో మాట్లాడారు. స్తోత్రము తండ్రి. ఇదిగో వెత్తుబడిన వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మిమ్మల్ని గణపరచుకోమని, నీ నామాన్ని ప్రకటించి నాకు తండ్రి మాకు కూడా కృప చూపి మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తూ నిన్నే స్తుతించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి.